హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజూస్ ఆస్ట్రో వరల్డ్. ఈరోజు నేను మీకు లవ్ రీడింగ్ చేయబోతున్నాను. మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు, అసలు మీ పర్సన్ మనసులో మీ మీద ప్రేమ ఉందా లేదా, తను మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా, తన సబ్కాన్షియస్ మైండ్లో ఏం ఫీలింగ్ ఉన్నాయో ఈరోజు మనం చూస్తాం. నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా. ఏంటంటే, మీ పర్సన్ థర్డ్ పార్టీ రిలీజ్ అయిపోయి మీ దగ్గరికి రావాలని మీరు కోరుకుంటున్నారు కదా. అంటే మీ పర్సన్ది థర్డ్ పార్టీది ఒకటే కార్మిక్ బాండ్, అది రిలీజ్ అయిపోవాలి అనుకుంటున్నారు. మీది మీ పర్సన్ కూడా కార్మిక్ బాండ్ అయ్యి మీ నుంచి రుణానుబంధం తీరిపోయి మీ పర్సన్ వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. ఆ విధంగా ఎందుకు ఆలోచించటం లేదు? 10 years నుంచి వెయిట్ చేస్తున్నాము అంటున్నారు. 10 years నుంచి మీ పర్సన్ రాలేదు అంటే మీ మీద ఇంకా తనకి ప్రేమ ఉందని అసలు ఎట్లా నమ్ముతున్నారు? నాకు అర్థం కావటం లేదు. మీకు మీ పర్సన్కి రుణానుబంధం అయిపోయి మీ పర్సన్ వెళ్ళిపోయి ఉండొచ్చు. మీరు మీ లైఫ్ క్రియేట్ చేసుకోండి, మీరు వేస్ట్ చేయకండి. మీరు వేస్ట్ చేస్తే ఆ తర్వాత ఎంత మనీ పే చేసినా కూడా ఒక్క నిమిషం కూడా మీకు వెనక్కి రాదు, సరేనా? మీరు మీ లైఫ్ని క్రియేట్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి, ఎప్పుడు సంతోషంగా ఉండండి, నీడీ పీపుల్కి హెల్ప్ చేస్తూ ఉండండి. ఓకే, మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు అండ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మీది అండ్ ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు. ఇది కరెక్టా, మనం చేస్తుంది కరెక్టా లేదా అనుకుంటా ఉన్నారు. అండ్ మీలాంటి పర్సన్ని మీ పర్సన్ వేరెక్కడా చూడలేదు. అంటే మీలాంటి డిసిప్లైన్ ఉండే పర్సన్, నాలెడ్జబుల్ పర్సన్, స్కిల్ఫుల్ పర్సన్ని మీ పర్సన్ వేరెక్కడా చూడలేదు. మిమ్మల్ని రీప్లేస్ చేయలేము అనుకుంటా ఉన్నారు మీ పర్సన్. ఈ రిలేషన్షిప్లో వర్క్ చేయాలి అనుకుంటా ఉన్నారు. మీకు తన ప్రేమను ప్రపోజ్ చేయాలి అనుకుంటా ఉన్నారు. కానీ క్లోజ్డ్ బుక్గా ఉన్నారు, మీతో ఏం చెప్పడం లేదు. అండ్ మీరేం ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ నుంచి? మీ పర్సన్ని మీరు అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు అండ్ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నారు. అండ్ మీరెవరి మీద డిపెండ్ అయ్యి లేరు. మీ పర్సన్తో మాట్లాడాలి అనుకుంటా ఉన్నారు. ఎన్ని రోజుల నుంచి ఇట్లా వెయిట్ చేయిస్తారు, వచ్చి మాట్లాడితే బాగుండు అనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ మీకు క్లారిటీ ఇవ్వాలని కోరుకుంటా ఉన్నారు. మీ పర్సన్ కోసం ఎంత రిస్క్ అన్నా తీసుకోవాలనుకుంటా ఉన్నారు. ఓకే, అండ్ మ్యూచువల్ ఫీలింగ్స్, ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్, ఇద్దరు ఒకరినొకరు మిస్ అవుతూ ఉన్నారు. ఓకే, అంత ప్రేమ ఉండేవాళ్ళు మాట్లాడవచ్చు కదా. మీ పర్సన్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీరుంటే తన దగ్గర స్ట్రెంగ్త్ ఫీల్ అవుతారు అండ్ మీ మధ్యన థర్డ్ పార్టీ ఉంది ఏమో అని అనుమానిస్తూ ఉన్నారు. కొంచెం బాధపడుతూ ఉన్నారు. మీరు మీ పర్సన్ ప్రపోజ్ చేస్తే బాగుండును, మీరు లేకపోతే మీరన్నా మీ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలనుకుంటున్నారు. ఎప్పటికన్నా మీరు కలుస్తామన్న నమ్మకంతో మీరున్నారు. ఓకే, మీ పర్సన్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్లో గిల్ట్ ఫీల్ అవుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ప్రజెంట్ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటా ఉన్నారు. తన లైఫ్లో వర్క్ ప్లేస్లో ఎక్కడో న్యూ బిగినింగ్ అయింది. ఫ్యూచర్లో మీరు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. మీరు తన జీవితంలో ఉంటే బాగుండు అనుకుంటా ఉన్నారు. అండ్ మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. పాస్ట్లో మీ పర్సన్తో రీయూనియన్ అయింది. ప్రజెంట్ కానీ మీ పర్సన్ రీయూనియన్ అయింది, ఒకరోజు వచ్చి మాట్లాడేసి మళ్ళీ క్లోజ్ బుక్ అయిపోయారు, మాట్లాడటం లేదు. అండ్ ఫ్యూచర్లో మీకు మంచి గిఫ్ట్, సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? ఎస్, ప్రేమిస్తున్నారు. మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మ్యారేజ్ కార్డే వచ్చేసింది. మీ పర్సన్ ఎన్ని రోజుల్లోగా మీ లైఫ్లోకి వస్తారు? 9 of Swords వచ్చింది. మీ పర్సన్కి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి, మీ గురించే ఆలోచిస్తూ ఉన్నారు. 9 నెంబర్ వచ్చింది కాబట్టి 9 రోజులు
9 గంటలు లేదా 9 రోజుల్లో మీ పర్సన్ నుంచి మీకు కాల్ వస్తుంది. మీ పర్సనే వచ్చేస్తున్నారు. ఓకే. అండ్ మీ పర్సన్ మీ ట్విన్ ఫ్లేమ్ అయి ఉండొచ్చు, లేదా మీ సోల్మేట్ అయి ఉండొచ్చు. మీ పర్సన్ న్యూ పర్సన్ అయి ఉండొచ్చు, పాస్ట్ పర్సన్ అయి ఉండొచ్చు. అది కాదు మ్యాటర్. మీ పర్సన్ ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో మీతో ఎందుకు కలిశారంటే, మీరిద్దరూ కలిసి సమాజ శ్రేయస్సు కొన్ని పనులు చేయాలనుకుంటున్నారు. అందువల్ల మీ పర్సన్ వచ్చి మిమ్మల్ని కలిశారు. మీరిద్దరి కలయిక మీరు అనుకొని కలిసింది కాదు, యూనివర్స్ ప్లాన్ చేసి మిమ్మల్ని కలుపుంది. అందుకే మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు, మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని ఫ్యూచర్లో సొసైటీకి ఉపయోగపడే పనులు చేయాలనుకుంటా ఉన్నారు. ఓకే. అండ్ మీ పర్సన్ తప్పకుండా తిరిగి వచ్చేస్తారు. అండ్ మీ పర్సన్ మనసులో మీరే ఉన్నారు. ఇక్కడెక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేదు. కానీ మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారేమో, మీరు అంటే ఇంకెవరితోన్నా మాట్లాడుతున్నారేమో. అంటే మీరు ఫస్ట్ చేశారు, మీ పర్సన్ మాట్లాడలేదు, మీరు స్టాప్ అయిపోయారు. అంటే వచ్చినప్పుడు చూసుకుంటామని మీరు స్టాప్ అయిపోయారు. ఇప్పుడు మీ పర్సన్ ఏమనుకుంటున్నారు, మాట్లాడటం లేదే నాతో, ఇంకెవరితోన్నా మాట్లాడుతుందేమోనని, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమోనని మీ పర్సన్ అనుకుంటున్నారు. ఎప్పుడు పర్సన్ జెలస్ ఫీల్ అవుతారు, మీ మీద ప్రేమ ఉంటేనే జెలస్ ఫీల్ అవుతారు కదా. మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ మేషరాశి అయితే మీ గురించి ఏమనుకుంటున్నారు, మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. మీ పర్సన్ వృషభ రాశి అయితే మీ మీద ఒక కన్నేసి ఉంచారు, మీరే తన మ్యారేజ్ మెటీరియల్ అనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ జెమిని మిథున రాశి అయితే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీ పర్సన్ కర్కాటక రాశి అయితే మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ పర్సన్ సింహరాశి అయితే మీ గురించే 24/7 ఆలోచిస్తున్నారు. అండ్ మీ పర్సన్ కన్యా రాశి అయితే మిమ్మల్ని ఊహించుకుంటా ఉన్నారు. అండ్ మీ పర్సన్ తులారాశి అయితే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. మీ పర్సన్ వృశ్చిక రాశి పర్సన్ అయితే మీకు కాల్ చేయాలి, మాట్లాడాలనుకుంటున్నారు. మీ పర్సన్ ధనుసు రాశి అయితే హెర్మిట్ మోడ్లో ఉన్నారు, ఎవరితో మాట్లాడటం లేదు, ఏకాంతంగా ఉన్నారు. మీ పర్సన్ మకర రాశి అయితే తను మీ దగ్గరకు వచ్చేదానికి తయారయ్యారు, అంటే ఇంతకుముందు వెళ్ళుండేరు, ఇప్పుడు తిరిగి రిటర్న్ వస్తూ ఉన్నారు. మీ పర్సన్ కుంభరాశి పర్సన్ అయితే మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ మీనరాశి పర్సన్ అయితే మీది సోల్మేట్ కనెక్షన్, మీ పర్సన్ మిమ్మల్ని చాలా డీప్గా లవ్ చేస్తూ ఉన్నారు. మీ లవ్ లైఫ్ ఎలాంటిది అనేది వేరే కార్డ్స్లో చూస్తాం. ఇన్ అండ్ యంగ్ అంటే స్త్రీ శక్తి పురుష శక్తి కలిస్తే సంపూర్ణ శక్తి. మీరు మీ పర్సన్ కలిస్తే అలాగే బాగా ఎనర్జెటిక్గా వర్క్ చేస్తారు. మీరిద్దరూ కలిస్తే మీ లైఫ్ పర్పస్ని మీరు కంప్లీట్ చేసుకుంటారు. ప్రతి ఆత్మకి ఒక కారణం ఉంటుంది భూమిలో పుట్టేదానికి. ఆ లైఫ్ పర్పస్ అంటే మనకి చాలా ప్యాషన్ ఉంటుంది, ఆ పని ఎలాగన్నా చెయ్యాలి, అది సమాజ శ్రేయస్సు కోసమై ఉంటుంది. ఆ పని ఎలాగన్నా చెయ్యాలన్న దృఢ సంకల్పం మీలో ఉంటుంది, అప్పుడు మీరు చేస్తారు. కంపాటబిలిటీ, మీ ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది, మీరు తప్పకుండా ఫ్యూచర్లో ఒకటిగా ట్రావెల్ చేయబోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. ఎవరికైతే 2024 ఇయర్లీ రీడింగ్ కావాలో వాళ్ళు నాకు వాట్సాప్లో నేమ్స్ పెట్టండి, రీడింగ్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.